పోయింది. సో కరెంటు పోయింది. సో మిక్సీ పని చేయట్లే అని ఫ్రాన్స్ కూర కోసం మేము దంచుతున్నాం రోకలు వేసి. ఇట్లా బాగా పాతకాల పద్ధతిలో ఇప్పుడు గుర్తొచ్చేటువంటి ఇష్టం. ఇట్లా చేసుకుంటే టేస్ట్ కూడా ఉంటుంది, హోమ్ మేడ్ కూడా ఉంటుంది. ఆ మిక్సీలో అయితే మరి పట్టేస్తే టేస్ట్ లేదు, ఏం లేదు. దీంట్లో అనుకోండి గాయస్, మొత్తం కొన్ని నలుగుతాయి, కొన్ని నలుగు. సో టేస్ట్ మంచిగా వస్తుంది. నేను ఇప్పుడు దంచుతున్నా కదా, కొంచెంసేపు అయ్యాక మా తమ్ముడు దంచుతాడు. దాని తర్వాత ఫ్రాన్స్ కూడా ఎట్లా చేసుకోవాలో చూద్దాం. దీంట్లో నాన్నమ్మ ఏం వేసావో చెప్పు వాళ్ళకి చూస్తుంటట్లు. అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ, జీలకర్ర, లవంగాలు, ధనియాలు వేసి దంచుకోండి గాయస్. దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ధనియాలు ఇవి ఉన్నాయి కదా, అవి నలగకుండా ఉంటాయి. ఎక్కడో చిన్న సందులోకి వెళ్ళి ఇట్లా దంచుకోవాలి. అరే నువ్వు దంచి ఒకసారి. ఇప్పుడు దంచుతున్నాడు. ఫ్రాన్స్ కూర ఎట్లా వేయాలో కూడా